తొక్కు బిర్యానీనా? అరే మార్కస్, దమ్ బిర్యానీ చూసినా, హైదరాబాద్ బిర్యానీ చూసినా, ఆమూరు బిర్యానీ చూసినా, ఆఖరికి గోంగూర బిర్యానీ కూడా చూసినా, ఈ తొక్కు బిర్యానీ ఏందిరా? హలో రా మార్కస్, ఈ రోజు అయితే మనము మదనపల్లిలో ఉన్న తొక్కు బిర్యానీ దగ్గరకు వచ్చాము. మీలో చాలా మంది అనుకోవచ్చు తొక్కు బిర్యానీ ఏంద్రా అని చెప్పి. తెలుసుకోవాలనుకుంటే రీల్ లాస్ట్ వరకు చూడు. సో తొక్కు బిర్యానీ టేస్ట్ ఎలా ఉందని చెప్పి నేను చెప్పడానికన్నా ముందు ఆల్రెడీ తిన్న వాళ్ళ దగ్గర అయితే కనుక్కుందాం. బాగుంది, మంచి మెయింటెనెన్స్ బాగుంది, టేస్ట్ బాగుంది, కొంచెం సో అదన్నమాట విషయం. ఇప్పుడు మనం ట్రై చేద్దాం తొక్కు బిర్యానీ టేస్ట్ ఎలా ఉందని చెప్పి. కిచెన్ లో తొక్కు బిర్యానీ బౌల్ లో సర్వ్ చేస్తుంటే దాన్ని చూస్తుంటేనే నా నోట్లో లాలాజలం పొంగిపోతుంది. టు బి ఫ్రాంక్, పాండిచ్చేరిలో ఒక్క చోట ట్రై చేసాయి తొక్కు బిర్యానీ, అండ్ ఇట్ సైడ్ ఎక్కడ ట్రై చేయలేదు, చేయడానికి ఎక్కడ లేదనుకుంటున్నా. ఈ ఒక్క స్పాట్ లోనే దొరుకుతుంది తొక్కు బిర్యానీ. అండ్ మన సైడ్ ఎక్కడైనా దొరుకుతుందంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి, ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేస్తా. కమింగ్ టు ద పాయింట్, టేస్ట్ విషయానికి వచ్చామంటే రొటీన్ బిర్యానీ లాగా అస్సలు ఉండదు, కొత్తగా ఉంటది. ఇంకా ఎవరైనా ట్రై చేయకుండా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అరే మామ, జిందగీ చాలా చిన్నదిరా. ఒక్క మాటలో చెప్పాలంటే 1 minute రీల్ లాంటిది, అన్ని కవర్ చేయాలి. సో నేను చెప్తున్నది ఏమంటే తొక్కు బిర్యానీ కూడా ఇంకా ఎవరైనా ట్రై చేయకుండా అంటే ట్రై చేసేయండి ఒకసారి. మేము ట్రై చేయాలంటే నువ్వు అడ్రస్ చెప్పవే ఫస్ట్ అంటున్నారా? అదో ఆ పాయింట్ కే వస్తున్నా. మీరు భూలోకంలో ఎక్కడున్నా ఫస్ట్ మదన్పల్లిలో ఎన్టీఆర్ సర్కిల్ కి వచ్చేయాలి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి చక్కగా కొంచెం ముందరికి వెళ్ళారనుకో క్రోమా వస్తుంది. క్రోమాకి డెడ్ ఆపోజిట్ లోనే ఉంటుంది మన తొక్కు బిర్యానీ. బట్ ఆఫ్టర్నూన్ 12 నుంచి ఈవినింగ్ 4 వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఆ టైంలోనే వెళ్ళి ట్రై చేయండి.